చాలాసార్లు యవనస్తులకు దేవుడు చెప్తూ, ఇదిగో యవనస్తులారా, వివాహమునకు ముందు మీ యొక్క దేహమును పరిశుద్ధంగా ఉంచుకోండి. వివాహమునకు ముందు ఎంత మాత్రం కూడా మరి మీ యొక్క శరీరముతో ఏ ఒక్కరితో మీరు పాపం చేయకూడదు అని దేవుడు చెప్తే, సాతానుగాడు వచ్చి, దేవుడికి నువ్వు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు, సుఖంగా ఉండటం ఇష్టం లేదు, దేవుడు చేయవద్దు అని అంటే ఎందుకు చేయకూడదు అనే ప్రశ్నను యవనస్తులో అపవాది రేస్ చేస్తూ ఉంటాడు. నేను ఎలాగో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను కదా, సో ఈ లోపున ఆ వ్యక్తి అడిగిన కోరికను నేను తీరిస్తే తప్పేంటి అని ఎంతో మంది యవనస్తులు చాలా యంగ్ ఏజ్ లోనే వారి యొక్క వర్జినిటీని కోల్పోతున్నారు, వారి యొక్క పరిశుద్ధతను కోల్పోతున్నారు, వారి యొక్క పవిత్రతను కోల్పోతున్నారు. దేవుడు చేయవద్దన్న పని చేయటం ద్వారా వారి జీవితంలో ప్రవేశపెట్టాలని ఆశపడుతున్న అనేక ఆశీర్వాదాలు వారు కోల్పోతున్నారు. బిఫోర్ మ్యారేజ్ దేవుడు చేయవద్దన్న పని చేయటం ద్వారా ఆఫ్టర్ మ్యారేజ్ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ వారు అనుభవిస్తున్నారు. ఒకవేళ దేవుడు చేయవదన్న పని చేయకుండా ఉండుంటే గనక మేబీ దేవుడు ఎలా వారి జీవితాన్ని ప్లాన్ చేశాడో, ఏ ఫలములు వారి జీవితంలో ప్రవేశపెట్టాలనుకున్నాడో అవన్నీ కూడా వారు అనుభవిస్తూ ఉండుండేవారేమో.